నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ రేపటి కోసం జూన్ 4వ తారీఖు కోసం యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది ఏంటి ఎవరు రాబోతున్నారు అనే విషయం డెఫినెట్ గా చాలా చాలా ఆసక్తికరంగా మారుతుంది అయితే 2 సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ని రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ 2 కూడా చాలా చాలా వైరల్ గా మారుతున్నాయి ఆరా మస్తాన్ సర్వే అయితే ఏంటి కేకే సర్వే అయితే ఏంటి ఈ 2 కూడా ఒకటేమో టీడీపీ అని ఒకటేమో వైసీపీ అని ఇవి రాబోతున్నాయని చెప్పి వాటి ఎగ్జిట్ పోల్స్ ని రిలీజ్ చేశాయి సో ఇంత డివైడ్ టాక్ ఉన్నప్పుడు డెఫినెట్ గా బోర్డు అంత కన్ఫ్యూజన్ ఉంటుంది మరి ఏం జరగబోతుంది రేపు ఎవరు రాబోతున్నారు అనేది అంచనా అవునమ్మా ఇక్కడ మనకి మీరు చెప్పేసి చూసారా దేశం అంతా ఎదురు చూస్తుందని దేశం కాదు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఎలాగంటే ఇప్పుడు జర్మనీ నుంచి సింగపూర్ అమెరికా వచ్చే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు పవన్ కళ్యాణ్ కోసం వచ్చిన వాళ్ళంతా పిఠాపురం కాకినాడకి పరిమితి అయిపోయి చూస్తున్నారు అన్నమాట అంటే పవన్ కళ్యాణ్ని గెలిపించి వెళ్తా ఉంటున్నారు అందుకు గాను ప్రపంచంలో దేశంలోనే పెద్ద అలర్ట్నెస్ ప్రపంచంలో తెలుగు వాళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అన్నమాట అయితే ఇటువంటి తరుణంలో ఎవరు మన మస్తాన్ సర్వే ఆరా మస్తాన్ సర్వే ఒక అందరికీ కూడా డైలమాలో పడేసింది అన్నమాట ఆరా మస్తాన్ అంటే మీకు మునపటి కంటే 151 కంటే ఎక్కువ వస్తాయి ఆయన ఉద్దేశం ఏంటంటే 160 వస్తాయని ఆయన ఉద్దేశం అంటే ఒక 15 ఎన్నో మొత్తం కూటమికి వస్తాయని అంటే మనం జనరల్గా ఆలోచిద్దాం 160 వైసీపీకి వచ్చినట్టయితే 15 అంటే ఏంటి మోడీకి 2 3 ఈయనకో 2 3 మొత్తం ఇంతే వస్తాయా ఈ 2 3 కోసం కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు ఎలక్షన్లో నుంచోవడం ఎందుకు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు వెయిట్ చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్ 14 ఏళ్ళ బట్టి అలా ఎండనక వాననక తిరగడం ఎందుకు అంటే వీరికి ఇంకా లాస్ట్ టర్మ్ లో జనసేనకు వచ్చినటువంటి రిజల్ట్ ఇంకా వీళ్ళు దాంట్లోనే ఉన్నారా ఇంకొంచెం పుంజుకుంది జనసేన అని నమ్మట్లేదా అని అనుకోవాలా లేకపోతే అసలు నమ్మకం వాళ్ళు లేదు జనసేనకి ఏదో పవన్ కళ్యాణే గెలవడం అంటున్నారు కదా వాళ్ళు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అంటున్నారు అన్నమాట అది వాళ్ళ విజ్ఞత ఎప్పటికంటున్నారు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు గ్యారంటీగా దీని మీద కోట్ల బెట్టింగ్ అయింది అంటే ఇక్కడ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు ఆక్వా సర్వే చేసిన తర్వాత 150 కంటే ఎక్కువ వస్తాయని చెప్పేసి చూపించిన తర్వాత ఈయన చెప్పేసి వెళ్ళిపోయాడు అన్నమాట పర్వాలేదు మునపటి కంటే ఎక్కువ వస్తాయి మీరు బీ అలర్ట్ అని చెప్పాడు అక్కడి నుంచి అయితే ఆయనకి ఏంటంటే ఆయన మీద కొన్ని డౌట్లు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సాధారణంగా బయటికి కనిపించడు ఆయన చేసే పని ఆయన చేస్తాడు అలాగని జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ మిగతా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో కానీ వీళ్ళందరితో కూడా ఆయనకున్న సర్వేలు ఆయనకు ఉన్నాయి అందుకనే ధైర్యంగా ఉన్నాడు వచ్చిన తర్వాత ఏదో 4 తిట్లు తిట్టాడు సజ్జల రామకృష్ణని ఆయన మేకపోతు గంభీరంగా సంబరాలకి రెడీ అయిపోయారు సంబరాలకి రెడీ అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి మాట ఏం తక్కువ లేవండి మనం చాలా హై పొజిషన్లో ఉన్నామని చెప్పేశాడు ఇక్కడ కేకే సర్వే ఏం చేశాడంటే కేకే సర్వేని కూడా మార్చి చెప్తున్నారు కానీ కేకే సర్వే మొదటిసారిగా నేను విన్నప్పుడు మొత్తం కూటమి అంతా కలిసి 115 అని చెప్పాడు 115 నుంచి 120 అని చెప్పాడు అన్నమాట నమ్మశక్యంగా ఉంది తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంచెం మరి సర్వేలో వీళ్ళు కూడా సీట్లు మార్చి ఈయనకు ఒక 150 ఎన్నో వస్తాయి కేవలం వైఎస్ఆర్సీపీకి ఒక్క 14 సీట్లు వస్తాయని చెప్తున్నారు అన్నమాట మనం అంటే దాన్ని కీలకంగా చూసినప్పుడు ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అంటున్నారు అసలు ముందు కూడా వీళ్ళకి ఏమైనా క్రెడిబిలిటీ ఉందా ఈ 2 సర్వేలకి అంటే ఈ మస్తాన్ సర్వే వాటికి కానీ లేకపోతే కేకే సర్వే ముందు కూడా ఏమైనా క్రెడిబిలిటీ ఉందా వీళ్ళు చెప్పినవి అయినటువంటి దాఖలాలు ఉన్నాయా ఉన్నాయి అంటే ఆరా మస్తాన్ సర్వే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాడు అది జరిగింది అలాగే మన తెలంగాణలో ఏం చెప్పాడు అదే జరిగింది ఇలా కేకే సర్వే కూడా ఏం చెప్పాడో ఒకటి అటు ఇటుగా చెప్పాడు అదే జరిగింది అది జరిగింది అదే బాధ ఇప్పుడు మనం 40 50 సర్వేలు వచ్చాయమ్మా ఈ సర్వేలు ఏంటంటే డబ్బులు దండుకునే సర్వేలు అన్నమాట మీ బాగా మిమ్మల్ని ప్రమోట్ చేస్తామండి అయ్యా తమదైనటువంటి సర్వేలు ఇవన్నీ
నోటికి వచ్చినట్టు చెప్తున్నారు అన్నమాట ఈ సర్వేలు. కనుక ఏదేమైనప్పుడు కూడా ఎప్పుడు జనం నాడి చూసినట్టయితే ప్రజా వాక్యాన్ని పరిశీలించినట్టయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంత పతనం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశాన్ని తిరిగి మార్చగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే మార్చగలిగినటువంటి చైతన్యం ఉన్నది పవన్ కళ్యాణ్. అలా అనుకోవాలి. వీళ్ళిద్దరికీ మోదీ తాలూకు సహాయ సహకారాలు ఉన్నాయని అనుకుంటున్నారు జనాలు. అందుకనే వాళ్ళు ఓట్లు వేశారన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారంటే అడ్డగోలుగా మారుస్తున్నారు. కానీ అంటే మొత్తం సర్వేలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా గమనించినప్పుడు కేకే సర్వే మొదట చెప్పిన సర్వే మాత్రం నాకు లాయల్గా అనిపించింది. ఎందుకంటే కూటమి కానీ తెలుగుదేశం కానీ మన బీజేపీ కానీ మొత్తం మీద గెలిచేది 110 నుంచి 115 సీట్లు గెలుస్తారని చెప్పారు. నమ్మశక్యంగా ఉంది. అలా కాకపోయినట్టయితే 100 నుంచి 110 అన్నా పర్వాలేదు, నమ్మశక్యంగా ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ చివరికి వచ్చేది అదే అనుకుంటాను నేను. కూటమి వస్తుంది. కూటమి కూడా మనం చెప్పేది ఏంటంటే టఫ్ మీద మంచి టఫ్ ఇస్తారు. ఎలాగిస్తారు? బై ఓటు కాదు. అక్కడ బూత్కు వెళ్ళి ఏదో గలాబా సృష్టించడం, పైన ఏవో మంటలు రేపడం, ఏదో కారునో దేన్నో కాల్ చేయడం, ఇట్లాంటివి చేస్తారన్నమాట. అందువల్ల చేసినప్పుడు కూడా కొన్ని ఓట్లు నమ్మశక్యం కాకుండా తీసేస్తారు వాళ్ళు. రిగ్గింగ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. లెక్కింపులో కూడా జరుగుతుంది. జరుగుతాయి కదండి. లెక్కింపులో జరుగుతాయంటే యథా రాజా తథా ప్రజ. ఇప్పుడు నేను ఓడిపోయినా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ గెలవకూడదు అంటే అంతే కదమ్మా. ఇప్పుడు ప్రత్యర్థులు అంటే రియల్ వారు రూలింగ్ పార్టీ వాళ్ళు బాంబులు తయారు చేసుకొని సిద్ధంగా మాచర్లలో ఉన్నారు. ఈ బాంబు తయారీ ఎవరి కోసం? ఎవరి మీద వేయడం కోసమే కదా, నెత్తికేసి కొట్టుకోవడం కోసం కాదు కదా. అందువలన ఇట్లాంటి ముందు ప్లానింగ్లతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మీద ప్రజల వ్యతిరేకత కూడా ఉంది. ఓట్లు మాత్రం ఇక్కడ కూటమికి కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కేకే సర్వేలో కొంచెం లాయల్గా ఉంది, కానీ ఎగ్జాజరేషన్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. మనకి ఎవరి సైడు కాదు, పక్షపాతం లేకుండా చెప్పుకోవాలి. అంటే మేజిక్ ఫిగర్ దాటి కూటమి గెలుస్తుందని మాత్రం ఘంటాపదంగా మనం చెప్పచ్చు. మేజిక్ ఫిగర్ దాటి మంచి ఫైట్ ఇస్తాడు. నేను కూడా నేను చెప్పాను. ఏం చెప్పానంటే ఇక్కడ మంచి ఫైట్ ఇవ్వడం జరుగుతుంది. మేజిక్ ఫిగర్ని దాటి ఎంతైనా పవన్ కళ్యాణ్ కూడా బయటపడతాడు, విన్ అవుతాడు. మరి ఇన్ని లక్షల ఓట్లు, ఇన్ని వేల ఓట్లు అలాంటి ప్రస్తావన తీసుకురాకూడదని ఒకటి. 5 ఓట్లతో గెలిచినప్పుడు కూడా గెలిపే కదా. అందువల్ల మనం ఏం చెప్పుకుంటున్నామంటే కేకే సర్వే కొంతవరకు ముందు చెప్పింది, ఏబిఎన్లో చెప్పింది లాయల్గా ఉంది. ఇప్పుడు కొంచెం ఎగ్జాజరేషన్ అయింది. ఇప్పుడు ఆరామస్థాన్ సర్వే ఏంటంటే కొంతమంది తేల్చేస్తున్నారు. ఆరామస్థాను అక్కడ వైసీపీ పార్టీ నుంచి కొంత ప్యాకేజీ తీసుకొని చేస్తున్న సర్వే అని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. కనుక దాన్ని నమ్మడానికి వీల్లేదు, దీన్ని కూడా వెయిట్ చేసి చూడాలి. మరికొద్ది గంటల్లోనే కానీ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే కూటమి తప్పకుండా మేజిక్ ఫిగర్ దాటి గెలుస్తుందని మనం చెప్పుకుంటున్నాం. తెలంగాణలో ఉంటే ఈవిడికి కొంచెం పెద్ద శిక్ష ఉంటుంది. తప్పుని వెంటనే ఒప్పేసుకుంటే ఏం చేస్తాడు పోలీసు? లాఠీతో 2 దెబ్బలు కొట్టి పంపించేస్తాడు. వాళ్ళని ఏడిపించేస్తే ఏం చేస్తాడు? కేసుల్లో కూడా ఇరికించేటటువంటి అది సార్. మొత్తానికైతే రకరకాల బుకాయింపుల నడుమ ఆవిడని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ ఎట్లా, మరి దీన్ని ఎలా, ఏ విధంగా ఆవిడ మరి దీన్ని కవర్ చేస్తారా, లేకపోతే దీన్ని ఏమైనా ఫేస్ చేస్తారా, దీని గురించి మాట్లాడకుండా ఉంటారా అనేది కూడా డెఫినెట్ గా ఆసక్తికరంగా మారింది. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. నమస్తే. లెట్స్ సీ ఇంకొద్ది గంటల్లో మరి రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.